ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొడంగల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కొత్తగా స్టార్ట్ పెట్టారు. అసలు ఆ నీళ్ళు ఏడానికి తీసుకుపోతారు వాళ్ళు. చిన్న 1 TMC రిజర్వ్ కెపాసిటీ ఉన్న భూత్పూర్ రిజర్వాయర్ నుంచి వాళ్ళు అక్కడ డ్రా చేస్తారంట 4 TMCలు. ఎట్లా చేస్తారు? అసలు దాని మెయిన్ పంప్ హౌస్ ఎక్కడ, మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకుపోవాలి, మరి భూత్పూర్ రిజర్వాయర్ నీళ్లు ఎట్లా రావాలి, దాంట్లోకి వెళ్ళి మీరు ఎట్లా తీసుకుపోతారు? ఇది అంతా అసలు భయంకరంగా ఉంది పరిస్థితి. అది 100% కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అట్టర్ ఫ్లాప్ స్కీమ్. అది 100% ప్రజాధనం వృధా అవుతుంది ఆ ప్రాజెక్ట్ కడితే. ఉన్నది దీనికి ఆగటిగా నీళ్ళు లేవు. కొత్త కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే నీళ్ళు ఏడంగా వస్తాయి. సార్ కొడంగల్కు నారాయణపేటకు మొత్తం ఆయకట్టు మొత్తం అక్కడ ఉన్న దాదాపు 2 కలిపి 2 లక్షల ఎకరాలకు 2 రకాల కలిసి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ డిజైన్ చేయడం జరిగింది. దానికి కాలువలు కూడా టెండర్ కూడా పిలవడం జరిగింది మా టైంలోనే. వీళ్ళు వచ్చిన తర్వాత ఆ కాలువ టెండర్ క్యాన్సిల్ చేసిండ్రు. కేవలం కొద్ది అమౌంట్తోనే 5-6 వేల కోట్లతోనే మొత్తం మిగతా ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి ఆ కాలువల టెండర్ పిలిచి కాలువలు కంప్లీట్ చేస్తే వాటర్ నారాయణపేటకు వస్తాయి, కొడంగల్కి వస్తాయి. ఇప్పుడు వీళ్ళ కొడంగల్ డిజైన్ చేసి ఓన్లీ 1,00,000 ఎకరాలకి. ఆల్రెడీ 2 లక్షల ఎకరాల పైతులకు పాలమూరు నుంచి సోర్స్ ఉంది, అవకాశం ఉంది. కేవలం కాలువల దగ్గర తీసుకొస్తే అక్కడికే కాదు, రేపు ఏదైనా అవసరం పడి జూరాల ఆయకట్టుకు వాటర్ అవసరం వస్తే కూడా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ వాటర్ దాటే కెనాల్ ద్వారానే జూరాలు నింపడానికి కూడా డిజైన్ చేయడం జరిగింది సంగమంట ద్వారా. ఇంత గొప్పగా ఆలోచన చేసి కేసీఆర్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే ఈ సన్యాసులు ఎవరికి ఏం తెలియదు, టీఎన్సీలు తెలియదు, క్యూసెక్లు తెలియదు, వాటర్ తెలియదు, ఏం తెలియదు. ఆ మంత్రి అట్లే ఉన్నాడు, ముఖ్యమంత్రి అట్లే ఉన్నాడు. మా దౌర్భాగ్యం ఇది, మన జిల్లా దౌర్భాగ్యం. మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిండు, చాలా బాగుపడతాను జిల్లావాసులు అనుకొని ఏదో ఎంబడి ఉన్నారు. ఇప్పుడు అందరికి అర్థమవుతా ఉంది ఈ జిల్లావాసి ఏం చేస్తున్నా అనేది. మీకు అవగాహన లేకుంటే తెలుసుకోండి, నిపుణులతో మాట్లాడండి. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మొన్న ఏదైతే హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిండో దమ్ము ఉంటే పబ్లిక్ గా ఓపెన్ గా హరీష్ రావు గారు ఉంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రమ్మని అంటే ఓపెన్ పబ్లిక్ ముందర పవర్ పాయింట్ ప్రజెంట్ చేద్దాం. రేవంత్ రెడ్డి వస్తాడా? ఇరిగేషన్ మంత్రినే రమ్మని లేదు, రేవంత్ రెడ్డి వస్తారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారా రమ్మనండి పబ్లిక్ ఓపెన్ గా. మొన్న హరీష్ రావు గారు చెప్పిన పవర్ పాయింట్ ప్రజెంట్ లా ఒక్కటి తప్పు చూపించినా మేము మొత్తం పార్టీ మీకు మీ ఎంబడి ఉన్నది రెడీగా ఉన్నాం.